అందరికీ నమస్కారం. ఈరోజు పదవీ విరమణ చేసిన సాధారణ మధ్యతరగతి మనిషి కథ. కథ పేరు నా కోసం 2 అడుగులు. ఒరే ప్రసాదు, అమలాపురానికి బస్సు రిజర్వేషన్ చేయించు. ఇప్పటి నుంచి చేయించుకోకపోతే టికెట్లు దొరకవు. ఆఖరి సమయంలో వేలకు వేలు పోసి కొనుక్కోవాలి అన్నాడు రామారావు ఉదయం లేస్తూనే. ఇంకా నెల రోజులు టైం ఉంది కదా నాన్న, అయినా అందరం ఇక్కడే ఉన్నాం, పండగ ఇక్కడే చేసుకుందాం అన్నాడు ప్రసాదు. లేదురా, పండగ అంటే మన ఊర్లోనే, ఆ సందడే వేరు అంటూ నేను అలా బజారుకు వెళ్ళి వస్తాను అని చెప్పి బయలుదేరాడు రామారావు. ఇంత పొద్దున్నే షాపులు తీయరు నాన్న అంటూ, అయినా ఇప్పుడు బజారుకి ఎందుకు అని అడిగాడు ప్రసాదు. నేను పండగ బట్టలు కొనుక్కోవాలిరా, లేదంటే నా బట్టలు కుట్టి ఇవ్వరు అన్నాడు రామారావు. అదేమిటండి, ఇంట్లో పిల్లలకి ఎవ్వరికీ ముందుగానే బట్టలు కొనలేదు, మీరు మాత్రం ఎలా కంగారు పడిపోతున్నారు అన్న భార్య సుమతి మాటలకు నవ్వుతూ రామారావు బజారుకు వెళ్ళి తిరిగి వచ్చి కొనుక్కున్న గుడ్డ ముక్కల్ని అందరికీ ఆనందంగా చూపించాడు. ఇదేమిటండి ఈ బట్టలు, 60 ఏళ్లు దాటిన తర్వాత ఈ పువ్వుల చొక్కాలు ఏం బాగుంటాయి మీకు, ఊరంతా నవ్వుతారు ఇవి వేసుకుంటే అంది సుమతి. ఆ మాటలకు సమాధానం చెప్పకుండా రామారావు టైలర్ దగ్గరికి వెళ్ళిపోయాడు. రామారావు కోనసీమలోని ఒక పల్లెటూరులో టీచరుగా పనిచేసి రిటైర్ అయిన తర్వాత చాలా కాలం ఆ ఊర్లోనే ఉన్నాడు. ఇటీవల ఆరోగ్యం సహకరించక భాగ్యనగర్లోని కొడుకు ఇంటికి చేరాడు. అయినా పండగలకి పబ్బాలకి తప్పనిసరిగా కొడుకు కుటుంబంతో సహా సొంత ఊరు వెళ్ళి అక్కడే గడిపి వచ్చేవాడు. తండ్రి అప్పగించిన బాధ్యతలన్నీ సక్రమంగా నిర్వర్తిస్తూ ఎంతో పొదుపుగా జీవితాన్ని గడిపిన వ్యక్తి రామారావు. ఎప్పుడూ పండగలకి బట్టలు కొనుక్కోమంటే నాకెందుకు కొత్త బట్టలు అంటూ సర్వీస్లో ఉన్నంతకాలం ఇష్టం చూపేవాడు కాదు. జీవితాన్ని అనుభవించవలసిన సమయంలో సాదాసీదాగా గడిపిన వ్యక్తిలో ఇప్పుడు ఇంత మార్పు ఎందుకు వచ్చిందో అనుకుంది సుమతి. చిన్నపిల్లల్లాగా ఉబలాట పడుతూ 3 పండగలకి 3 జతల బట్టలు కుట్టించుకొని పిల్లల్ని వెంట తీసుకొని సొంత ఊరికి వెళ్ళాడు. బట్టలతోనే ఆగకుండా తలకు రంగు వేయించుకొని కుర్రాడిలా కనిపించడానికి ప్రయత్నాలు ప్రారంభించాడు. ఇవన్నీ చూసి సుమతి ఆశ్చర్యంగా అతని వైపు చూస్తూ ముసిముసి నవ్వులు నవ్వుకుంది. భోగి పండుగ నాడు ఉదయం లేచి అందరికంటే ముందుగా తలంటు పోసుకొని చిన్నపిల్లలతో పోటీపడి భోగి దండలు మంటలో వేసి ఎగిసిపడుతున్న మంటలను చూసి చప్పట్లు కొట్టి గంతులేశాడు. ఎప్పుడూ ఆరోగ్య సూత్రాలు వల్లించే రామారావు పండగ నాడు పదార్థాలు మారు అడుగుతూ తృప్తిగా భోజనం చేయడం చూసి సుమతి ఆశ్చర్యపోయింది. మరునాడు మధ్యాహ్నం రామారావు సుమతి దగ్గరకు వచ్చి, బయటికి వెళ్దాం, తయారవ్వు అన్నాడు. ఎక్కడికండి, నాకు ఇంట్లో బోల్డంత పని ఉంది అంది సుమతి. పని ఉంటే కోడలు చూసుకుంటుందిలే, మనము బయటికి వెళ్దాం అన్న రామారావు మాటలకు జీవితంలో ఇద్దరూ కలిసి బయటకు వెళ్ళిన సందర్భాలు చాలా తక్కువగా గుర్తొచ్చాయి సుమతికి. ఏదైనా ప్రత్యేకమైన పని అనుకొని అతనితో బయలుదేరింది. రామారావు నేరుగా బండిని సినిమా హాలు ముందు ఆపి టికెట్లు తీసుకొని లోపలికి వెళ్ళాడు. చిన్నపిల్లాడిలా సినిమాలోని డైలాగులకు చప్పట్లు కొట్టాడు. అలా ఊర్లో ఉన్న వారిని పలకరిస్తూ నవ్వుతూ ఆనందంగా ఆ పండగ 3 రోజులు హాయిగా గడిపేశాడు రామారావు. ఇంట్లో ఉన్న వాళ్లకు రామారావులోని ఈ విపరీత మార్పు నచ్చలేదనుకుంటా. చెప్పడానికి ధైర్యం చాలక మౌనంగా ఉండిపోయారు. కానీ మనసుకి అత్యంత సన్నిహితురాలైన భార్య సుమతి ఒకరోజు రాత్రి ఉండబట్టలేక అడిగింది, ఏమిటండి మీలోని ఈ మార్పు? మీకు ఆనందం కలిగిస్తుంది కానీ చూసేవాళ్ళకి కొంచెం తేడాగా అనిపిస్తుంది. ఎప్పుడూ మీరు ఇలా లేరు. ఎంతో గౌరవంగా ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకుంటూ కాలక్షేపం చేశారు ఇన్నాళ్ళు. మరి ఇప్పుడు ఏమైంది? సుమతి మాటలకు కోపగించుకోకుండా రామారావు అన్నాడు. చూడు సుమతి, ఇన్నాళ్ళు నేను నా కోసం బతకలేదు, కుటుంబం కోసం బతికాను. అమ్మ చనిపోయిన తర్వాత
కుటుంబానికి పెద్దవాడినై నాన్న బాధ్యత తీసుకోవలసి వచ్చింది. చెల్లెళ్ళు చిన్నవాళ్ళు, వాళ్ళ చదువులు, పెళ్ళిళ్ళు, పురుళ్ళు, పుణ్యాలు, పండుగలు అన్నీ నా చేతుల మీదుగానే జరిగాయి. ఆ తర్వాత నా పెళ్ళి, కుటుంబ బాధ్యతలు ఇవన్నీ నేను జీవితాన్ని అనుభవించవలసిన సమయంలో నన్ను వెనక్కు లాగేశాయి. నా గురించి ఆలోచించుకోవడానికి ఎప్పుడూ సమయం దొరకలేదు. ఒకవేళ ఆలోచించినా ఏదో ఒక బాధ్యత నన్ను భయపెట్టేది. ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు. ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉంది. జీవితంలో రకరకాల దశల్లో అనుభవించవలసిన ఆనందాన్ని ఇప్పుడు అనుభవించాలని నిర్ణయించుకున్నాను. మిగిలిన జీవితం మన చేతుల్లో లేదు. ఉన్న జీవితాన్ని ఇలాగే గడుపుతాను. తీరని కోరికలను తీర్చుకుంటాను. మన తరం మన గురించి బతికేది కాదు. బాధ్యతలను వదిలేసి తిరుగుతున్నాడని ఎవరైనా అనుకుంటారని భయపడేవాణ్ణి. అప్పట్లో బాధ్యతలు మోసే మనకి మన జీవితం, మన పరిస్థితులు, మన సంపాదన, మన గురించి మనం ఆలోచించుకునే అవకాశం ఇవ్వలేదు. సీనియర్ సిటిజన్ అంటే ఇలాగే ఉండాలనేది ఎక్కడైనా ఉందా? మనకు కోరికలు ఉంటాయి కదా. అలాగే నన్ను నమ్ముకొని వచ్చిన నీ కోరికలు కూడా తీర్చలేకపోయాను అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. అలాగే నన్ను నమ్ముకొని వచ్చిన నీ జీవితానికి నేను ఇప్పుడు న్యాయం చెయ్యాలనుకున్నాను సుమతి అని మెల్లగా అన్నాడు. ఇన్నాళ్ళు అందరి కోసమే నడిచాను. ఇప్పుడు 2 అడుగులు నా కోసం వేస్తే తప్పేంటి? నవ్వొస్తే నవ్వుకోనివ్వు, పిల్లల్లా ఆనందపడితే పడనివ్వు. ఈ వయసులో కూడా గుండెల్లో చిన్న కోరిక మిగిలి ఉంటే దాన్ని చంపేయాలా? సుమతి మాటలేమీ మాట్లాడలేకపోయింది. కళ్ళ నిండా నీళ్లు తిరిగాయి. ఎప్పుడూ బాధ్యతతోనే కనిపించిన భర్త ఈరోజు తన మనసు తెరచి చెప్పుకుంటుంటే కొత్తగా కనిపించాడు. తప్పులేదులేండి, మీ ఆనందమే నాకు కావాలి, కానీ కొంచెం భయమేసింది అంతే అని నిదానంగా అంది. రామారావు నవ్వాడు. ఆ నవ్వులో పిల్లాడి అమాయకత్వం ఉంది. భయం ఉండటం సహజమే సుమతి, కానీ భయంతోనే జీవితం గడిపేస్తే చివరకు మిగిలేది అలసటే. ఆ రాత్రి సుమతి చాలాసేపు నిద్రపోలేదు. రామారావు పక్కనే నిద్రపోతున్నాడు. అతని ముఖంలో ఏదో తృప్తి. బాధ్యతల భారాన్ని కాస్త దించుకున్న మనిషి ముఖం అలా ఉంటుందేమో అనుకుంది. మరుసటి రోజు ఉదయం మళ్ళీ చురుకుగా లేచాడు రామారావు. ఏమిటండి ఇవాళ ఎక్కడికి అని అడిగింది సుమతి. పక్క ఊర్లో జాతరట, వెళ్ళి చూసి వస్తాను అన్నాడు చిరునవ్వుతో. సుమతి ఈసారి ఏమీ అనలేదు. వంటింట్లోకి వెళ్ళి అతనికి ఇష్టమైన కాఫీ పెట్టింది. వచ్చేటప్పుడు మీకు నచ్చిన చొక్కా ఇంకొకటి తెచ్చుకోండి అంది. రామారావు ఆశ్చర్యంగా చూసి నవ్వాడు. ఆ నవ్వులో ఒక కొత్త జీవితం మొదలైన శబ్దం వినిపించింది. ఇంతటితో కథ సమాప్తం. కథా రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు, కాకినాడ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి, మరచిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదాలు. ఇక సెలవు.